గత ఏడాది వరదలతో విరుచుకుపడి విజయవాడ వాసులను రోజుల తరబడి కంట మీద కునుకు లేకుండా చేసింది. ఇక బుడమేరు కాలువపై కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ సుజాత. గత ఏడాది కూడా బుడమేరు ఉన్నట్లుండి ఉప్పొంగి ఒక్కసారిగా విజయవాడ వాసులకు రోజుల తరబడి కంటి మీద అయితే కునుకు లేకుండా చేసిందని మాత్రం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ప్రధానంగా విజయవాడ పరిసర ప్రాంతాల వాసులందరికీ కూడా ఒక భయం ఉండేది. ఎప్పుడైనా కూడా నీటి వరద తమకు ముప్పుగా మారేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా పలు సందర్భాల్లో పలువురికి కూడా బాధ ఉండేది. అలాగే ఎప్పుడైనా ఆందోళన కూడా ఉండేది. ఎందుకంటే ప్రధానంగా కృష్ణమ్మ చెంతనే ఉండడం, పెద్ద ఎత్తున వరద ప్రవాహం రావడం, ఎప్పుడైనా కూడా అంటే గతంలో కూడా బ్రహ్మంగారు కృష్ణమ్మ పొంగి పొరలి దుర్గమ్మ ముక్కు పొడకను అందుకుంటే కలియుగం వస్తుందని చెప్పేసి కూడా తన కాలజ్ఞాన ప్రవచనంలో చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే విజయవాడ వాసులకు వరద అంటే ఒక భయం ఉంటుంది ఖచ్చితంగా. కృష్ణమ్మ ఉప్పొంగి తమ ప్రాంతాన్ని ముంచెత్తుతుందేమోనని చెప్పేసి భయపడేవారు. కానీ దానికి విరుద్ధంగా ఒక చిన్న వాగు బుడమేరు అనేటటువంటి వాగు గత సంవత్సరం సృష్టించినటువంటి బీభత్సం నుంచి ఇంకా విజయవాడ వాసులు అయితే తేరుకోలేదు. ప్రధానంగా దీనికి కారణాలు కూడా ప్రభుత్వం అన్వేషించింది. గత ఏడాది ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులకే పెద్ద ఎత్తున వర్షం రావడం, అలాగే వరద రావడంతో బుడమేరు 3 చోట్ల కట్టలు తెగిపోయాయి. దీంతో ఒక్కసారిగా విజయవాడ పశ్చిమ ప్రాంతం అంతా కూడా పూర్తిగా వరదకు గురైపోయింది. కట్టు బట్టలతో ఇళ్లలో నుంచి కూడా బ్రతుకు జీవుడా అంటూ బయటపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. వైఎస్ఆర్ నగర్ అయితేనేమి, అలాగే సింగ్ నగర్ అయితేనేమి, దేవి నగర్ అయితేనేమి, ఇలా చాలా ప్రాంతాల్లో కూడా పూర్తిగా వరద అనేది కూడా ఆ ప్రాంతాలని ముంచెత్తింది. సో చాలా మంది తమ ప్రాణాలు కాపాడుకునేందుకు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే వరద వచ్చినప్పటి నుంచి ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం అహర్నిశలు అయితే శ్రమించింది. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు విజయవాడ కలెక్టరేట్నే తన నివాసంగా ఏర్పరచుకొని ఎప్పుడైతే వరద తగ్గి ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారో అప్పుడు మళ్ళీ తన నివాసానికి వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు కూడా ప్రతి క్షణం తానే మానిటరింగ్ కూడా చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఏవైతే ప్రధానంగా వరదకు కారణమైనటువంటి బుడమేరు గండ్లను పూడ్చేందుకు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రి పగులను తేడా లేకుండా అత్యంత కష్టసాధ్యమైనటువంటి ఆ పనిని ఒక యజ్ఞంలా తీసుకొని పూర్తి చేయడం జరిగింది. సో ఆ బుడమేరు ఎప్పుడైతే తాత్కాలిక గండ్లను పూడ్చారో అప్పటి నుంచి కూడా పూర్తిగా వరద అయితే తగ్గిపోయింది. సో దీన్ని మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే విధంగా అయితే గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అప్పుడే ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా బుడమేరు ప్రక్షాళన చేయాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. మరోవైపు ఇటు ఎవరైతే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా ఆపరేషన్ బుడమేరును కూడా చేపడతామని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్ నగరంలో హైడ్రా ఏదైతే ముందుకు వచ్చి ఇటు నాలాలను చెరువులను ఆక్రమించి బహుళ అంతస్తులను నిర్మించారో వాటి వల్ల కంప్లీట్ గా ఒక చిన్న వర్షం పడితే హైదరాబాద్ చెరువును తలపిస్తోంది. ఏకంగా కార్లను పక్కన పెట్టి పడవలు వేసుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. దీనికి ప్రధాన కారణం జీవనదులు లేనటువంటి హైదరాబాద్ కు ముందుగానే అప్పట్లో ఊహించి నాలాలను చెరువులకు అనుసంధానంగా ఏర్పాటు చేయడం. సో ఆ చెరువులని అలాగే నాలాలను కబ్జా చేయడంతో ఒక చిన్న వాన పడితే చాలు కంప్లీట్ గా హైదరాబాద్ అంతా కూడా మునిగిపోతుంది. దీన్ని గ్రహించినటువంటి ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా ఇక్కడ కబ్జాలకు గురైనటువంటి ప్రాంతాన్ని అంతా కూడా కంప్లీట్ గా పూర్తిగా హైడ్రాతో పక్కకు తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అదే తరహా హైడ్రా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏర్పాటు చేయాలి. ప్రధానంగా అది బుడమేరు నుంచే ప్రారంభిస్తామని చెప్పేసి కూడా మంత్రులు సెలవివ్వడం జరిగింది. అయితే అనుకోని కారణాలతో అది ఆశించిన స్థాయిలో ముందుకైతే కదలడం లేదు. ముఖ్యంగా ఒకసారి మనం చూడొచ్చుకోవచ్చు, రీసెంట్ గా 4-5 రోజుల క్రితం నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అలాగే స్థానికంగా ఉన్నటువంటి మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి బుడమేరును పరిశీలించడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి వెడల్పు ఏదైతే కాలువకు సంబంధించి వెడల్పు పనులు జరుగుతున్నాయి వాటిని పరిశీలించడం జరిగింది. అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో కూడా వానాకాలం ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. మరోపక్క ఈసారి ఋతుపవనాలు తొందరగా వస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి. ఒకవేళ గత అనుభవాన్ని మళ్ళీ మనం చూసుకోవాలి, ఆ సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారని చెప్పేసి కూడా గట్టిగా చెప్పడం జరిగింది. సంవత్సరం కాలం పాటు అధికారులందరూ కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం, సో బుడమేరు ప్రక్షాళనకు సంబంధించి పూర్తి స్థాయిలో అడుగులు పడకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూసుకుంటే బుడమేరు దగ్గర 2700 ఎకరాలలో కంప్లీట్గా కూడా విస్తరించి ఉంది. సుమారుగా 70 ఎకరాల మేర 270 ఎకరాల మేర ఆక్రమణకు గురైనట్లుగా కూడా గుర్తించారు. 3000 గృహాలను అలాగే 80 భారీ నిర్మాణాలు
రైట్, థ్యాంక్ యూ శామ్.